శివకుమార్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. శివకుమార్ గారు నమస్తే. 100 రోజుల పాలన మీ పార్టీ చాలా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అమలు కాదు అని ప్రతిపక్షాలు వారిస్తున్నా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. కర్ణాటకలో ఉన్న ఫార్ములా కూడా ఇక్కడ కూడా తెలంగాణలో రాబోతుంది, ప్రజాపాలన రాబోతుందని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రజలు కూడా పట్టం కట్టారు. సో ఇక్కడ 5 గ్యారెంటీలు మాత్రమే అమలైనటువంటి పరిస్థితి, 13 అంశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ దానికి సంబంధించి మీరు ఏమంటారు? పూర్తిగా మీరు అనుకున్నటువంటి ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలయ్యి అనుకుంటున్నారా? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటేమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి, అదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనుకొని కోరుకొని మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వము, మేము అధికారులము కాదు సేవకులము అనేది చెప్పడం మొదటి రోజుతోనే చెప్పడం జరిగింది. ఏదైతే కంచెలు బద్దలు కొడతామనడము, అక్కడ ప్రమాణ స్వీకారము, ఇటు కంచెలు బద్దలు కొట్టడము, ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లకి పబ్లిక్లందరినీ కూడా ఎంట్రీ ఇవ్వడము, ఈరోజు సెక్రటరేట్లో 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం రానియకపోతే ఈరోజు ఈ 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా ఏదైతే విజిటర్ టైంలో 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజా సమస్యల మీద మంత్రుల దగ్గరికి కానీ లేకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి కానీ పోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అందరికీ కూడా ఆ అవకాశం కలగజేసింది. ఈరోజు ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసిన దాంట్లో కూడా ఈరోజు ప్రజలకి ఏదైతే 9.5 సంవత్సరాల్లో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, భూ కుంభకోణాలు ఏమేమి చేసిండ్రో, లేకపోతే ప్రజలకు ఇబ్బంది ఎక్కడ పెట్టిండ్రో, ప్రజల ఏది పొలాలు కానీ లేకపోతే వాళ్ళ జాగాలు కానీ లేకపోతే ఇవన్నీ ఎక్కడెక్కడైతే కుల్లగొట్టిందో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వము, వాళ్ళ కార్పొరేటర్ నుంచి మొదలుకుంటే మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రో అదంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిందో ఆ మంత్రిత్వ శాఖకి వాళ్ళు ఇచ్చిన అర్జీలని ఏ మంత్రిత్వ శాఖ దీన్ని చూస్తుందో అనే రకంగా కూడా వాళ్ళకు మళ్ళీ మెసేజ్ పంపించడం జరిగింది. ప్రజలకు కూడా వాళ్ళకు ఒక జవాబుదారీతనంగా ప్రభుత్వం ఇప్పటివరకైతే చేసింది. ఇంకోటి 6 గ్యారెంటీలలో ఈరోజు 5 గ్యారెంటీలు అన్ని రకాలుగా ఫుల్ఫిల్ జరిగినాయి. ఇంకొక గ్యారెంటీ ఏమంటే ఈ నోటిఫికేషన్ 11 తారీఖు వస్తుంది, 12 తారీఖు వస్తుందని, ఇవాళ వస్తుందని చెప్పడంతో కొంచెం ఇదైంది. ఇంకోటి ఏమంటే ఇంత తక్కువ సమయంలో అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఇంక ఇతర పార్టీలు కానీ కాదు చేరు అనే ఆలోచన వాళ్ళు ఉండే, ఈరోజు ఖచ్చితంగా ప్రతి మంత్రిత్వ శాఖకు కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఇచ్చి రివ్యూ మీటింగ్ చేయమని చెప్పడము, ప్రతి మంత్రిత్వ శాఖల ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేయడం, అంటే వాళ్ళ దగ్గర అంటే గత ప్రభుత్వం ఏ శాఖలలో ఏ మంత్రిత్వ శాఖలలో ఎన్ని ఇబ్బందులు చేసింది, ప్రజాధనాన్ని ఎక్కడ వృధా చేసింది, ఎంత కొల్లగొట్టిందని